ఇప్పుడు న్యూస్ లెన్స్ చూద్దాం. నగరిలో మాజీ మంత్రి రోజాకు షాక్ తగలబోతోంది. రోజాకు చెక్ పెట్టేలా వైసీపీ అధిష్టానం వ్యూహరచన చేస్తోంది. గాలి ముద్దుకృష్ణనాయుడు రెండో కుమారుడు గాలి జగదీష్ వైసీపీలో చేరబోతున్నారు. ఇప్పటికే నగరి నియోజకవర్గంలో రోజాను వైసీపీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయి. గత ఎన్నికల్లోనే రోజాకు టికెట్ ఇవ్వొద్దని కొందరు వైసీపీ నాయకులు కోరారు. పార్టీ మసకబారడానికి ఆమె వ్యవహారశైలి కారణమంటున్నారు. ఈ నేపథ్యంలో నగరిలో రోజా నాయకత్వాన్ని మార్చాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించింది. వైసీపీ అధినేత జగన్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో గాలి జగదీష్ ను పార్టీలో చేర్చుకోబోతున్నారు. రవివర్మ పూర్తి సమాచారం అందిస్తారు. రవి, అసలు నగరిలో ఏం జరగబోతోంది? శ్రీదేవి, మీరు చెప్పట్టే నగరిలో మాజీ మంత్రి రోజా వ్యవహార శైలి పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా తాము వ్యవహరిస్తున్న విధానం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ నాయకులు, మండల స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు మూకుమ్మడిగా వ్యతిరేకించారు ఆమె నాయకత్వాన్ని. తమకు పార్టీ శ్రేణులకు ఎలాంటి దోహదం చేయకపోగా అందరినీ వ్యతిరేకిస్తూ వస్తున్నది. పార్టీ ఆమె మాట్లాడే తీరు, విధానం అంతా కూడా తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉంది. ప్రజల్లో రోజా పట్ల అసహ్యభావం నెలకొంటూ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని రానున్న ఎన్నికల్లో గెలవాలంటే పార్టీ రోజా నాయకత్వాన్ని మార్చాలని చెప్పేసి గత ఎన్నికల్లో పదే విజ్ఞప్తి చేశారు. అయినా అధిష్టానం ఎలాంటి చర్యలు, రోజా పట్ల ఎలాంటి చర్యలు అయితే చేపట్టలేదు. దాని ఫలితమే మొన్న నగరిలో జరిగిన ఎన్నికల్లో కూడా ఘోర పరాభవం చవి చూడాల్సి వచ్చింది. ఇప్పటికిప్పుడు తేరుకున్నటువంటి వైసీపీ అధిష్టానం ఇలాంటి వారికి చెక్ పెట్టాలి, పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి అధిష్టానం నిర్ణయించింది. ఆ మేరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని కొందరిని వైసీపీలోకి చేర్చుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు మీద వ్యతిరేకత ఉన్న వారిని కూడా క్రోడీకరించి వారిని వైసీపీలోకి చేర్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆ ప్రణాళికల్లో భాగంగానే ఇవాళ జగదీష్ అంటే గాలి భానుప్రకాష్ రెడ్డి తమ్ముడైనటువంటి గాలి జగదీష్ని వైసీపీలోకి చేర్చుకునేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. జగదీష్ ఆల్రెడీ బెంగళూరులో జగన్తో కూడా సమాలోచన జరిపారు. త్వరలోనే వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. అయితే దీంట్లో భాగంగానే వైసీపీ నగిరి నియోజకవర్గంలో వైసీపీ శ్రేణుల్లో రోజా పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అలాగే ఒక దశలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మాజీ మంత్రి రోజాకి మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గాన్ని సైతం లెక్క చేయకుండా వ్యవహరించిన విధానం ఇవాళ పార్టీకి తీరని నష్టం జరిగిందని చెప్పేసి ఆ పార్టీ శ్రేణులే బహిరంగంగా పేర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని రోజా నాయకత్వాన్ని పూర్తిగా పక్కన పెట్టాలని చెప్పి అధిష్టానం నిర్ణయించింది. దానిలో భాగంగానే నగిరి నియోజకవర్గానికి సుపరిచితుడు, గతంలో ముద్దుకృష్ణనాయుడు ప్రాధాన్యత వహించినటువంటి నగిరి నియోజకవర్గానికి ముద్దుకృష్ణనాయుడికి మంచి పేరుంది. దాని దృష్టిలో ఉంచుకొని అతని కుమారుడైనటువంటి రెండవ కుమారుడు జగదీష్ని వైసీపీలోకి చేర్చుకుంటే తనకు ఉపయోగపడుతుంది, ఎంతో దోహదపడుతుందని చెప్పి భావించినటువంటి వైసీపీ అధిష్టానం ఇవాళ జగదీష్ని పార్టీలో చేర్చుకునేందుకు సమాలోచన చేస్తూ ఉంది. మరో కొద్ది రోజుల్లో జగదీష్ వైసీపీలో చేరే అవకాశం ఉందని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. ఈ వైసీపీలో జగదీష్ చేరడంతో పార్టీ బలోపేతం అవుతుంది. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వం కూడా కొద్ది బలపడే అవకాశం ఉందని చెప్పేసి రవి, మరి ఇప్పటి వరకు దీనిపైన రోజా ఏమైనా స్పందించిందా, ఏమైనా మాట్లాడారా దీనిపైన? అంటే ఇవాళ మాజీ మంత్రి రోజాకైతే విషయం తెలిసింది, పార్టీ సమాలోచన చేస్తూ ఉంది జగదీష్తో అని చెప్పేసి. అంటే పార్టీలో చేరిన తర్వాత ఏంటి పరిణామాలు ఎట్లుంటాయి ఏమనేది ఆమె వేచి చూస్తూ ఉంది. అయితే తనకైతే ఎలాంటి నష్టం జరగదు అనే ధోరణితో వ్యవహరిస్తూ ఉంది రోజా. అయితే అధిష్టానంతో సంప్రదింపులు చేసిన పిదుప ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ప్రస్తుతానికైతే సైలెంట్గా ఉంటున్నారు. పార్టీలో చేరేది సహజం, పార్టీలో ఎవరైనా చేరొచ్చు, తనకు ఎలాంటి నష్టం లేదు అనే భావంతో రోజా ఉందని చెప్పి తెలుస్తుంది. శ్రీదేవి. రైట్ రవి, థ్యాంక్ యూ.